Hello everyone. In last class we discussed about the different types of problems which were solved in according to the Euler scripting load for the different end conditions. We find out the moment of inertia about the symmetrical axis which was for an I section, for a T section, etc. సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ ఎస్ఎం క్లాస్లో చెప్పుంటారు అండ్ మెకానిక్స్లో చెప్పుంటారు ఫర్ సిమెట్రికల్ ఐ సెక్షన్, ఫర్ నాన్ సిమెట్రికల్ ఐ సెక్షన్, టీ సెక్షన్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో సిమెట్రిక్ అయితే ఏం చేస్తాము మనము, సో అబౌట్ ఐవైవై ఐఎక్సెస్ డైరెక్ట్గా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ అన్సిమెట్రిక్ బాడీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క సెంట్రాయిడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేశాక బాడీ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేసి ఆ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం ఏం చేస్తాం, ఆ సెంట్రాయిడ్ దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దాని ఫార్ములా ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ రెక్టాంగులర్ సెక్షన్ ది ఫార్ములా ఇస్ bd cube by 12 plus a minus h whole square. So where h is the y minus y bar whole square. సో ఇది ఆల్రెడీ మీరు ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నారు. అయితే మనకి డిఫరెంట్ యూలర్స్ ఎండ్ కండిషన్స్ ఉంటాయి. సో వన్ ఎండ్ ఇస్ ఫిక్స్, అదర్ ఎండ్ ఇస్ ఫ్రీ, బోత్ ఎండ్స్ ఆర్ ఫిక్స్డ్, వన్ ఎండ్ ఇస్ ఫిక్స్, అదర్ ఎండ్ ఇస్ హింజ్డ్. సో ఇలా మనకి డిఫరెంట్ ఎండ్ కండిషన్స్ ఉన్నప్పుడు సో వాడు ఇచ్చిన గివెన్ డేటా ప్రకారం లోడ్ కనుక్కోమంటే లోడ్ కనుక్కోవాలి, లేదు ఏదన్నా లెంత్ కనుక్కోమంటే లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఫార్ములాస్ ఉంటాయి. సో ఏదైనా మనకి యూలర్ స్క్రిప్టింగ్ లోడ్ ఫార్ములా ఏంది, సో P ఈక్వల్ టు పై స్క్వేర్ EI బై LE స్క్వేర్, వేర్ LE ఈజ్ ది ఎఫెక్టివ్ లెంత్. సో డిఫరెంట్ ఎండ్ ఒక్కొక్క ఎండ్ కండిషన్స్కి ఒక్కొక్క ఎఫెక్టివ్ లెంత్ ఉంటుంది. సో ఆ ఎఫెక్టివ్ లెంత్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకొని ప్రాబ్లం అనేది డిఫైన్ చేసుకుంటాం. సో ఇక్కడ మన ప్రాబ్లంలో డిఫికల్టీ ఫేస్ చేసేదాళ్ళు ఎక్కడంటే ఐ. సో డైరెక్ట్గా క్రాస్ సెక్షన్ ఇచ్చేసి ఐ ఫైండ్ అవుట్ చేయమంటే మనం డైరెక్ట్గా ఫార్ములా అది ఏదర్ సర్క్యులర్ సెక్షన్ అయితే సర్క్యులర్ ఫార్ములా ఇస్తాం, లేదు రెక్టాంగులర్ అయితే రెక్టాంగులర్ సెక్షన్ ఫార్ములా రాసి దానికి ఐ ఫైండ్ అవుట్ చేస్తాం. అలా కాకుండా ఐ సెక్షన్ అని చెప్పి ఒక ఫిగర్ డ్రా చేసి లేదా ఆ ఫిగర్ యొక్క డైమెన్షన్స్ ఇస్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫిగర్ని బట్టి ఐవైవై అకార్డింగ్ టు ఐవైవై యాక్సిస్ ఆర్ ఐఎక్స్ఎక్స్ యాక్సిస్ మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాలి. సో లాస్ట్ క్లాస్లో నేను జస్ట్ సో ఆ ఐ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒక 2 ప్రాబ్లమ్స్కో 1 ప్రాబ్లమ్కో నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను. తర్వాత ఒక పీడిఎఫ్ సెండ్ చేస్తున్నాను గూగుల్ క్లాస్ రూమ్లో. సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ టీ సెక్షన్ ఆర్ సమ్ సెక్షన్స్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వరకు ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి నేను ఒక పీడిఎఫ్ సెండ్ చేస్తున్నాను. దాన్ని రిఫరెన్స్ తీసుకొని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఇన్ ప్రీవియస్ క్లాస్ వరకు మనం డిస్కస్ చేసుకుంది యూలర్స్. సో యూలర్స్ ఫార్ములా, యూలర్స్ అసంప్షన్స్ అన్ని లాంగ్ కాలమ్స్కి. సో అయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ షార్ట్ కాలమ్, మీడియం కాలమ్ అండ్ లాంగ్ కాలమ్. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఏంది, లాంగ్ కాలమ్స్ వరకు. సో రిమైనింగ్ షార్ట్ కాలమ్ అండ్ మీడియం కాలమ్స్. సో అయితే మన యూలర్స్ ఫార్ములా అనేది లాంగ్ కాలమ్స్కి మీడియం కాలమ్స్కి పనికిరాదు. సారీ యూలర్స్ కాలమ్ అనేది, యూలర్స్ థియరీ అనేది లాంగ్ కాలమ్స్కి ఒకటే అప్లికబుల్. సో ఫర్ ది కేస్ ఆఫ్ షార్ట్ కాలమ్ అండ్ మీడియం కాలమ్స్ ఇట్ డజంట్ అప్లికబుల్. సో ఎందుకంటే సో ఆ యూలర్స్ అనే అతను డిజైన్ చేసిందల్లా మనకి లాంగ్ కాలమ్స్. సో మనకి ప్రాక్టికల్గా తీసుకుంటే లాంగ్ కాలమ్సే ఉంటాయి, షార్ట్ కాలమ్స్ అవి ఉండవు మనకి. సో డ్యూ టు ఎకనామికల్ పర్పస్. సో షార్ట్ కాలమ్స్ అనుకోండి, సో దాని యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా మనం ఇంక్రీజ్ చేయాలి. సో క్రాస్ సెక్షన్ ఏరియా ఇంక్రీజ్ చేస్తున్నా ఉంటే మెటీరియల్ విచ్ వర్ యూజ్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దట్ షార్ట్ కాలమ్ ఈజ్ ఇంక్రీజెస్ అండ్ మెటీరియల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, లేబర్ ఇంక్రీజ్ అవుతుంది. సో కాస్ట్ ఎఫెక్టివ్ ప్రాసెస్ కాబట్టి మనం సింపుల్గా అయిపోవడానికి లాంగ్ కాలమ్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో లాంగ్ కాలమ్స్ అంటే ఏంది, దాని యొక్క క్రాస్ సెక్షన్ తగ్గుద్ది, లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. సో లెంత్ ఇంక్రీజ్ అవ్వాలంటే కాంక్రీట్ లెంత్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దాని ఆ వీక్ ఇన్ టెన్షన్. సో దానికోసం మనం ఏం చేస్తాం, స్టీల్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. సో ఇన్ ది ప్లేస్ ఆఫ్ కాంక్రీట్ వి ప్రొవైడ్ ది స్టీల్ బార్. సో ఇక్కడ మనకి మనీ అనేది కొద్దిగా సేవ్ అవుతుంది. ఇది ప్రాక్టికల్ పర్పస్. సో సబ్జెక్ట్ పరంగా వస్తే యూలర్స్ ఫార్ములా మొత్తం మనకి లాంగ్ కాలమ్స్కి ఉంటాయి. అదే షార్ట్ కాలమ్స్ వాటికి సాల్వ్ చేయాలంటే మనకి డిఫరెంట్ ఫార్ములాస్ కావాలి. సో ఓవరాల్గా ఈ 4th యూనిట్ ఐ మీన్ కాలమ్స్ అండ్ స్టడ్స్లో మనకు వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములా వచ్చి ఎంపిరికల్ ఫార్ములా, ఏదర్ యూలర్స్ కావచ్చు, ర్యాంక్ని కావచ్చు, నెక్స్ట్ చెప్పబోయే స్ట్రైటన్ ఫార్ములా కావచ్చు, అంతా మనకి ఎంపిరికల్ ఫార్ములాస్ అంటే నెంబర్ ఆఫ్ ట్రయల్స్, సో ట్రయల్ అండ్ ఎర్రర్స్ ద్వారా చేసిన ఫార్ములాస్ ఇవి. సో అయితే టుడే మనం ఏం చెప్పుకుంటాం అంటే ర్యాంక్నీస్ ఫార్ములా అని
అవుతుంది. సో ఆల్రెడీ మీకు చెప్పినట్టే ఈ ర్యాంక్నెస్ ఫార్ములా అనేది షార్ట్ కాలమ్స్కి మీడియం కాలమ్స్కి అప్లికబుల్. సో మీకు అక్కడ క్లియర్గా నేను రాస్తున్నాను. సో ఆల్రెడీ వి డిస్కస్ అబౌట్ ది యూలర్స్ ఫార్ములా విచ్ వాస్ derived correctly for long columns and we solved some examples too. But in case of short columns and medium columns, Euler's doesn't take into account a Euler's formula cannot applicable. So ఇలాంటి కేసులో మనకి ఒక స్పెషల్ ఫార్ములా అనేది యూజ్ అవుద్ది. ఆ ఫార్ములానే ఏంటంటే మనకి ర్యాంక్ని. సో మనకి ర్యాంక్ని అనే అతను ఏం చేశారంటే ఒక ఎంపిరికల్ ఫార్ములా అనేది మనకి ఒక డిరైవ్ చేశాడు. సో అది బోత్ షార్ట్ కాలమ్స్కి అండ్ as well as లాంగ్ కాలమ్స్కి కూడా అప్లికబుల్. సో అది షార్ట్ కాలమ్స్ మీడియం కాలమ్స్కే కాదు లాంగ్ కాలమ్స్కి కూడా అప్లికబుల్. సో ఆ ఫార్ములానే మనం ఏమంటామంటే ర్యాంక్నీస్ ఫార్ములా అంటాం. సో ది ఎంపిరికల్ ఫార్ములా విచ్ వాస్ గివెన్ బై ర్యాంక్ని ఈజ్ నోన్ యాజ్ ర్యాంక్ని ఫార్ములా. సో 2 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంటుందమ్మా. సో ఒక రో హైలైట్ చేసుకోండి. ఆ ర్యాంక్ని ఫార్ములా ఏంటంటే మనకి డైరెక్ట్గా 1/p ఈక్వల్ టు 1/pc ప్లస్ 1/p, వేర్ 1/p ఈజ్ ది ర్యాంక్ని లోడ్ ఆర్ క్రిప్లింగ్ లోడ్ అని అంటాము. ఓకే, సో ఆ క్రిప్లింగ్ లోడ్ బై ర్యాంక్ని ఫార్ములా కూడా అంటాం. సో ఈ క్రిప్లింగ్ లోడ్ బై ర్యాంక్ని ఫార్ములా దేనికి ఈక్వల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ crushing load. So where Pc is the crushing load, so it is the summation of crushing load plus Euler's crippling load. Okay, సో ఈ ర్యాంక్ని ఫార్ములా అనేది మనకి ఏం తెలుపుతుందంటే క్రషింగ్ లోడ్ ప్లస్ యూలర్స్ యొక్క క్రిప్లింగ్ లోడ్ రెండిటి యొక్క కాంబినేషనే ఈ ర్యాంకింగ్ ఫార్ములా అంటారు. అయితే సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో షార్ట్ కాలమ్స్ అనేవి ఫెయిల్యూర్ అయితే ఇందులో ఫెయిల్యూర్ అవుతాయి, క్రషింగ్లో ఫెయిల్యూర్ అవుతాయి. అదే లాంగ్ కాలమ్స్ బక్లింగ్లో ఫెయిల్యూర్ అవుతాయి. సో ఆ కేసెస్ మనకి ఇక్కడ చెప్తాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్ పి ఈక్వల్ టు క్రిప్లింగ్ లోడ్ బై ర్యాంక్నీస్ ఫార్ములా, పీసీ ఈక్వల్ టు క్రషింగ్ లోడ్, వేర్ క్రషింగ్ లోడ్ సో లోడ్ అనేది మనకి ఎలా వస్తుంది, సో స్ట్రెస్ అనేది ఏంది మనకి లోడ్ బై ఏరియా. సో దేర్ ఫోర్ క్రషింగ్ లోడ్ ఈక్వల్ టు క్రషింగ్ స్ట్రెస్ ఇంటూ ఏరియా, క్రషింగ్ స్ట్రెస్ ఇంటూ ఏరియా, వేర్ క్రషింగ్ స్ట్రెస్ ఈజ్ ది అల్టిమేట్ స్ట్రెస్ అంటాం. సో ఈ స్ట్రెస్ అనేది అల్టిమేట్ స్ట్రెస్ అమ్మా. సో ఈ స్ట్రెస్ అనేది మ్యాక్సిమం స్ట్రెస్ విచ్ వాస్ డెవలప్డ్ ఇన్ ఏ షార్ట్ కాలమ్ ఆర్ ఏదర్ లాంగ్ కాలమ్. అయితే ఇక్కడ క్రషింగ్ స్ట్రెస్ అనేది మనకి షార్ట్ కాలమ్స్లోనే ప్రొవైడ్ అవుతుంది. లాంగ్ కాలమ్స్లో మనకి బక్లింగ్ స్ట్రెస్ బెండింగ్ స్ట్రెస్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఓకే, సో అండ్ నెక్స్ట్ ఏ ఇస్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, అది మీకు తెలిసిందే. అండ్ నెక్స్ట్ పిఈ ఈక్వల్ టు యూలర్స్ క్రిప్లింగ్ లోడ్ ఫార్ములా. సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిరైవ్ చేసుకున్నట్టు పిఈ అంటే యూలర్స్ క్రిప్లింగ్ లోడ్. సో వేర్ పిఈ ఈక్వల్ టు పై స్క్వేర్ ఈఐ బై LE square, where LE equal to effective length which has L comma L by root 2 comma L by 2 2L. So different end conditions ki different L's. So ఈ L అనేది both ends were hinged ki, ఈ L by root 2 అనేది one end is fixed, other end is hinged. So L by 2 అనేది both ends were fixed ki, ఈ 2L అనేది cantilever which is nothing but one end is fixed and another end is free. ఓకే, సో ఇప్పుడు మనం కండిషన్స్ తీసుకున్నాం అంటే ఫర్ గివెన్ కాలమ్ మెటీరియల్. సో ఒక కాలం అనేది అజ్యూమ్ చేసుకుంటే ఆ కాలంలో మనకి సిగ్మా సి అనేది క్రషింగ్ స్ట్రెస్ కాన్స్టెంట్ అనుకుందాం. ఓకే, సో అంటే సో లోడ్ అనేది కాన్స్టెంట్గా అప్లై అవుతుంది అనుకోండి ఒక కాలం మీద. సో ఆ లోడ్ వల్ల ఏర్పడే స్ట్రెస్ కూడా మనకి కాన్స్టెంట్ అనుకుందాం, అంతే కదా. సో ఇన్ కేస్ ఆఫ్ షార్ట్ కాలమ్స్ ఇఫ్ యూ కన్సిడర్ షార్ట్ కాలమ్, సో ఇఫ్ ది క్రషింగ్ లోడ్ విచ్ ఈస్ నథింగ్ బట్ పీసీ. సో లోడ్ అనేది కాన్స్టాంట్గా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 కిలోన్యూటన్స్ అనేది ఒక కాలం మీద మీరు ప్లేస్ చేస్తున్నారంటే అక్కడ డెవలప్ అయ్యే స్ట్రెస్ కూడా ఆ 40 కిలోన్యూటన్స్ లోడ్ అనేది కాన్స్టాంట్గా ఉంది. సో దానికి తగ్గట్టు స్ట్రెస్ కూడా కాన్స్టాంట్గా డెవలప్ అవుతుంది. సో ది ఎంటైర్ equation is becomes as constant where Pc equal to sigma c into A or Pc by A equal to sigma c. This is the condition. So this is the most important condition in the case of design purpose or in case of coding purpose. సో కోడింగ్ అంటే మనం సాఫ్ట్వేర్స్ అనేవి తయారు చేస్తాం, అంటే మామూలుగా డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో డిజైనింగ్ సాఫ్ట్వేర్స్లో సో ఈ స్టాట్ ప్రో అని ఈ ట్యాబ్స్ అనేవి ఉంటాయి. సో అందులో మనం డిజైన్ కేసెస్లో ఈ ఫార్ములాస్ అన్ని మనం కోడింగ్స్లో ఇస్తాం. ఆ కోడింగ్స్లో ఇచ్చినప్పుడు మనం ఈ కాన్స్టెంట్ అనేది ఒక టర్మ్ అనేది యూజ్ చేస్తాం. సో అంటే వేర్ పి నథింగ్ బట్ క్రషింగ్ లోడ్ ఈస్ కాన్స్టెంట్, దెన్ సిగ్మా సి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకే, సో ఇందులో ఫస్ట్ కేసు మనం తీసుకున్నట్టయితే వెన్ లోడ్ ఈస్ కాన్స్టెంట్,
then the stress acting on the cross section of a body is also constant. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్టు సేమ్ కండిషన్. సో ఇన్ దట్ కేస్ 1/p ఈక్వల్ టు 1/pc ప్లస్ 1/pe. ఓకే, సో ఇందాక చెప్పాను. సో క్రషింగ్ స్ట్రెస్ ఇన్ కేస్ ఆఫ్ స్మాల్ కాలమ్స్, క్రషింగ్ స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. దేనివల్ల డెవలప్ అవుతుంది? క్రషింగ్ లోడ్ వల్ల. సో ఇక్కడ క్రషింగ్ లోడ్ అనేది కాన్స్టెంట్ అయినప్పుడు సో ఇదేమవుతుంది మనకి ఇండిపెండెంట్ అయిపోద్ది. సో అప్పుడు డైరెక్ట్గా ఈ ర్యాంకినీస్ లోడ్ అనేది దేని మీద డిపెండెంట్ అయి ఉంటుంది? యూలర్స్ క్రిప్లింగ్ లోడ్ మీద డిపెండెంట్ ఉంటుంది. సో ఇక్కడ మీరు స్టేట్మెంట్ ఇచ్చిన్నాను చూడండి. విచ్ ద వాల్యూ ఆఫ్ పి ఈస్ డిపెండ్స్ అపాన్ ది పిఈ అండ్ పిఈ డిపెండ్స్ అపాన్ ది వాల్యూ ఆఫ్ ఎల్ఈ. సో ఇక్కడ చూడండి, ర్యాంకినీస్ ఫార్ములా ర్యాంకినీస్ లోడ్ అనేది దేని మీద డిపెండెంట్ అయి ఉంది? యూలర్స్ క్రిప్లింగ్ లోడ్ మీద డిపెండెంట్ ఉంది. సో ఫైనల్గా యూలర్స్ క్రిప్లింగ్ లోడ్ దేని మీద డిపెండెంట్ ఉంటుంది? ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ ది కాలం మీద డిపెండెంట్ అయి ఉంటుంది. సో అంతే కదా. సో కాలం యొక్క ఎండ్ కండిషన్స్ మారిపోయాయి అనుకోండి, దాని యొక్క ఎఫెక్టివ్ లెంత్ అనేది చేంజ్ అయిపోతుంది. ఎఫెక్టివ్ లెంత్ చేంజ్ అయిందంటే మనకి లోడ్ వాల్యూస్ అనేవి చేంజ్ అయిపోతాయి. ఓకే, సో ఇన్ దిస్ కేస్, ఫస్ట్ కేస్, ఇఫ్ ది కాలం ఈజ్ షార్ట్ దెన్ ది వాల్యూ ఆఫ్ ఎల్ ఈజ్ ఆల్సో స్మాల్. అంతే కదా. ఇప్పుడు కాలం అనేది షార్ట్గా ఉందనుకోండి, దాని యొక్క లెంత్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. తక్కువ లెంత్ ఉంటుంది. సో తక్కువ లెంత్ ఉన్నప్పుడు మనకి యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ పిఈ విల్ బి లార్జ్. సో ఆల్రెడీ మీరు 2.1లో మీరు క్రషింగ్ స్ట్రెంత్ నథింగ్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ ఏ వుడ్ అనే ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ మీరు డిస్కస్ చేస్తున్నారు, ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టు. సో జనరల్గా అందరికీ తెలిసిందే. సో ఒక మెటీరియల్ హైట్ అనేది పెరిగే కొద్దీ దాని యొక్క కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతా డిక్రీజ్ అయిపోద్ది. సో అదే ఆ మెటీరియల్ యొక్క లెంత్ అనేది తక్కువ ఉందనుకోండి, దాని యొక్క కంప్రెసివ్ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వేర్ లెంత్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ ది కాలం. సో అదే స్టేట్మెంట్ ఇక్కడ మీకు నేను చెప్పున్నాను. ఇఫ్ ది కాలం ఈజ్ షార్ట్, కాలం అనేది షార్ట్ అయింది అనుకోండి, దెన్ వాల్యూ ఆఫ్ ఎల్ఈ దాని యొక్క ఎఫెక్టివ్ లెంత్ అనేది స్మాల్గా ఉంటుంది. యాజ్ ఎ రిజల్ట్ ది వాల్యూ ఆఫ్ పిఈ విల్ బి లార్జ్. ఇది మనకి స్టేట్మెంట్ పరంగా ఏంది చెప్తున్నాం. అదే మనం ఈక్వేషన్ పరంగా చెప్పాలంటే ఎలాగా? సో పిఈ ఈక్వల్ టు π² EA/LE². డినామినేటర్లో తక్కువ వాల్యూ ఉందనుకోండి, మనకు వచ్చే వాల్యూ డివిజబుల్ వాల్యూ అనేది ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 2/1 అనుకుందాం. సో 2/1 అన్నప్పుడు మనకు వచ్చే వాల్యూ 2. అలా కాకుండా 2/3 ఉంది అనుకుందాం. సో 2/3 అన్నప్పుడు సో ఇక్కడ ఏంది మనకి ఇన్ కేస్ ఆఫ్ ఈ 3 అనేది లెంత్ అనుకుంటే మనకు వచ్చే లోడ్ వాల్యూ అనేది ఏమవుతుంది? తగ్గిపోతుంది. సో నథింగ్ బట్ 0 పాయింట్స్లో వచ్చేస్తుంది. సో by mathematically, if the LE denominator is small, the numerator value increases or the resultant value increases. Okay, so అదే చెప్పింది. Hence value of 1/p will be small and negligible compared to the value of 1/pc. ఇక్కడ ఏంది మనకి రెసిప్రోకల్. సో ఒక వాల్యూ అనేది సో 2 అనుకుందాం. 2 యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది? 1/2. 1/2 ఉంటే దాని యొక్క వాల్యూ మనకి ఆల్మోస్ట్ స్మాల్ అయిపోద్ది. హెన్స్ value of 1/pe will be small and negligible compared to the value of 1/pc. సో అంతే కదమ్మా. సో ఇక్కడ ఏంది మనకి p, యాక్చువల్గా p ఫైండ్ అవుట్ చేస్తాం. సో p ఫైండ్ అవుట్ చేశాక దాన్ని ఏం చేస్తున్నాం? 1/pగా రాస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ p అనేది 4 వచ్చింది అనుకున్నాం. దాన్ని ఇప్పుడు 1/4గా రాస్తే ఏమవుతుంది? దాని యొక్క హోల్ వాల్యూ అనేది డిక్రీజ్ అయిపోతే స్మాల్ నెగ్లిజిబుల్ అయిపోతుంది. సో అదే నేను ఇక్కడ రాసింది. సో hence value of 1/pe will be small and negligible. సో ఇప్పుడు మనకి 1/pe అనేది నెగ్లిజిబుల్ అయినప్పుడు మనకి ఈక్వేషన్ ఎలా అవుతుంది? సో నెగ్లిజిబుల్ అంటే ది హోల్ టర్మ్ వి నెగ్లెక్ట్ ఆర్ వి టేకన్ యాజ్ 0. సో మనకు హోల్ ఈక్వేషన్ ఏమవుతుంది? 1/p ఈక్వల్ టు 1/pc. ఓకే, సో p ఈక్వల్ టు pc వేర్ ఇట్ క్లియర్లీ ఇండికేట్స్ ది షార్ట్ కాలమ్ విల్ ఫెయిల్ డ్యూ టు క్రషింగ్ and Rankine formula equals to the crushing load in case of short column. సో దీన్ని బట్టి మనకి ఏం ప్రూవ్ అవుతుంది? షార్ట్ కాలమ్ అనేది ఫెయిల్ అయితే క్రషింగ్లోనే ఫెయిల్ అవుతుంది. ఏదైతే క్రషింగ్ స్ట్రెస్ కావచ్చు, క్రషింగ్ లోడ్ కావచ్చు. అండ్ ది Rankine formula ఈక్వల్స్ టు ది క్రషింగ్ లోడ్ ఇన్ కేస్ ఆఫ్ షార్ట్ కాలమ్. సో
ఈ ర్యాంక్ని ఫార్ములా ర్యాంక్ని లోడ్ అనేది కూడా దేనికి ఈక్వల్ అవుతుంది, ఏ కాలం మీద అయితే క్రషింగ్ లోడ్ యాక్ట్ అవుతుందో దానికి ఈక్వల్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ది ర్యాంక్ని ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ఇఫ్ ది కాలం ఈజ్ లాంగ్. సో ప్రీవియస్ కేసుకి రెసిప్రోకల్. సో కాలం అనేది లాంగ్ అనేది పొడవైంది అనుకుందాం. సో పొడవైనప్పుడు దాని యొక్క ఎఫెక్టివ్ లెంత్ అంటే లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో లెంత్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు డినామినేటర్లో వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. డినామినేటర్లో వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఏమవుతుంది, మనకి వచ్చే పిఈ వాల్యూ స్మాల్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 2/4 అనుకుందాం. సో 2/4 అనుకున్నప్పుడు 1/2 నథింగ్ బట్ 0.5. సో 0.5 మనకు వచ్చేది. సో 0.5 వచ్చినప్పుడు మనకి దిస్ ఈజ్ ది పిఏ అనుకుందాం. ఇప్పుడు దీన్ని మనం 1/0.5గా రాయాలి. అంటే నథింగ్ బట్ 1/Pగా రాస్తే ఏమవుతుంది, 1/0.5 అంటే సో ఇట్ ఆల్మోస్ట్ బికమ్స్ యాజ్ 2, అంతే కదా. సో ఇక్కడ మనకి డినామినేటర్లో ఉన్న వాల్యూ లార్జ్ అయ్యే కొద్దీ న్యూమరేటర్ వాల్యూ స్మాల్ అయిపోద్ది. సో న్యూమరేటర్ వాల్యూ స్మాల్ అయిపోయినప్పుడు మనకి పి అనేది స్మాల్ అయిపోద్ది. when we reciprocate the PE value like 1/PE or 1/P or 1/PC, the value will becomes as maximum. సో ఈ సెకండ్ స్టేట్మెంట్ కూడా మనం అదే చెప్పేది. ఇఫ్ ది కాలమ్ ఈజ్ లాంగ్, LE is large, then value of PE will be small and 1/PE is maximum compared with the 1/PC, hence value of 1/PC is negligible. సో ఇన్ కేస్ ఆఫ్ లాంగ్ కాలమ్స్లో మనకి జనరల్గా తీసుకుంటే క్రషింగ్ అనేది ఉంటుందా, ఉండదు, బక్లింగ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి క్రషింగ్ అనేది నెగ్లిజిబుల్ అవ్వాలంటే ఏమవుతుంది, 1/PE మ్యాక్సిమంకి వచ్చేస్తుంది. సో 1/PE మ్యాక్సిమంకి వచ్చినప్పుడు 1/PC ఏమవుతుంది, నెగ్లిజిబుల్ అయిపోతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ లాంగ్ కాలమ్స్ we neglect the 1/PC. So the equation will becomes as 1/P equal to 1/P, where P equal to PE. It clearly indicates that Rankines formula for long columns is equal to the Euler's crippling load. Hence Rankines formula 1/P equal to 1/PC plus 1/PE gave satisfactory solutions for all short to long columns. So ఈ స్టేట్మెంట్లో మనం ఏం చెప్తున్నాం అంటే, సో మన ర్యాంకిన్స్ ఫార్ములా అనేది ఓన్లీ ఫర్ షార్ట్ కాలమ్స్కే కాదు, లాంగ్ కాలమ్స్కి కూడా సూటబుల్ అవుతుంది అని చెప్పి మనం డిరైవ్ చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇది ఎగ్జామ్లో అడగడు. సో ఇన్ ది వర్స్ట్ కేస్ అడిగితే ఈ స్టేట్మెంట్స్ మొత్తం రాయాలి. సో ఈ స్టేట్మెంట్స్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ మొత్తం రాయాలి. సో అంత దూరం అడగడు. సో బట్ ఇన్ కేస్ ఆఫ్ గేట్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ అమ్మ. సో మనకి గేట్లో ఏదైతే ఇంపార్టెంట్ అవుతాయో యూనివర్సిటీ ఎగ్జామ్లో అవి పక్కా అడగడు. ఓకే, సో మీరేం భయపడబాకండి, ఇది అడగడు ఎగ్జామ్లో, కాకపోతే సిలబస్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. అండ్ నెక్స్ట్, సో ఈ ఈక్వేషన్ మనం సింప్లిఫై చేసుకుంటే, సో 1/P ఈక్వల్ టు 1/PC ప్లస్ 1/PE. దేర్ఫోర్ 1/P ఈక్వల్ టు, సో ఎల్సిఎం తీస్తున్నాను. ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది మనకి, PC PE, సో క్రిస్ క్రాస్, సో PE ప్లస్ PC/PE. సో దీన్ని నేను ఇంటర్చేంజ్ చేసుకుంటున్నా, రెసిప్రోకేట్ చేసుకుంటున్నా. రెసిప్రోకేట్ మీన్స్ 1/P రెసిప్రోకేట్ చేస్తే ఏమవుతుంది, P అవుతుంది, వేర్ P ఈక్వల్ టు PC/PE ప్లస్ PC అవుతుంది. సో ఈ టోటల్ ఈక్వేషన్ని డివైడింగ్ విత్ PE ఇన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో న్యూమరేటర్లో డినామినేటర్లో ఏం చేస్తున్నా అంటే PEతో డివైడ్ చేస్తున్నా. సో డివైడ్ చేస్తున్న ఏమవుతుంది, PE/PE క్యాన్సిల్ అయిపోద్ది అండ్ న్యూమరేటర్లో PE/PE క్యాన్సిల్ అయిపోద్ది. The whole equation will becomes as P equal to PC/1 plus PC/PE. Okay, where PC means crushing load, where crushing load equal to crushing stress into area. The next P is the Euler's crippling load, where pi square EI by L square. And next I, here I equal to already మనం డిస్కస్ చేసుకున్నాం. I in terms of slenderness ratio ఏమవుతుంది, I equal to ARG square. సో మనకి యాక్చువల్గా స్లెండర్నెస్ రేషియో ఏందమ్మా, RG ఈక్వల్ టు √I/A. సో దాని నుంచి మనకి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లెండర్నెస్ రేషియో ఎలా వస్తుంది, I ఈక్వల్ టు ARG స్క్వేర్. సో ఈ టర్మ్స్ అన్ని మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసుకుని మనకు ఫైనల్ ర్యాంక్నీస్ ఈక్వేషన్ ఎలా వస్తుంది అంటే, ర్యాంక్నీస్ ఈక్వేషన్ ఫర్ క్రిప్లింగ్ లోడ్ P ఈక్వల్ టు సిగ్మా C ఇంటూ A బై
1 plus sigma c by pi square e into le by rg whole square. ఇక్కడ మనం ఈ సిగ్మా సి బై పై స్క్వేర్ ఈని ఏం చేస్తున్నాం అంటే ఒక ఆల్ఫా కాన్స్టెంట్గా డినోట్ చేసుకుంటాం. సో ఆల్ఫా కాన్స్టెంట్ మనం ఏమంటాం అంటే ర్యాంక్నీస్ కాన్స్టెంట్ అని అంటాం. ఓకే, సో the whole equation will be written as sigma c into a by 1 plus alpha into la by rg whole square, where alpha is the Rankines constant, nothing but sigma c by pi square e. And our next topic is Rankines constant for different column materials. So Rankines constant ఒక్కొక్క different material of columns కి ఈ Rankines constant ఎంత, crushing stress ఎంత అనేది ప్రీడిఫైన్డ్ గానే ఉంటుంది. సో రాట్ ఐరన్ కి మనకి సిగ్మా సి అనేది 250 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. అదే ర్యాంక్నెస్ కాన్స్టెంట్ తీసుకున్నానంటే 1/9000 ఉంటుంది. అండ్ అలాగే ఫర్ క్యాస్ట్ ఐరన్ 550 1/1600, మైల్డ్ స్టీల్ 320 1/750, అండ్ నెక్స్ట్ టింబర్ 50 1/750. సో ఇక్కడ మనకి క్రషింగ్ స్ట్రెస్ అనేది తగ్గే కొద్దీ ఏమవుద్ది, ఇక్కడ మనకు ఆల్ఫా అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. ఓకే, సో బట్ ఇన్ కేస్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ ఇట్ ఈస్ డిఫరెంట్. సో చూడండి ఇక్కడ 550 పెరిగింది, సో 250 నుంచి 550కి వచ్చింది. సో ఇదేంది తగ్గింది, 1600కి వచ్చింది. అండ్ నెక్స్ట్ అలాగే మైల్డ్ స్టీల్కి చూడండి 320 అండ్ 1/7500. సో ఇక్కడ మనకి రెసిప్రోకేట్ అవుతున్నాయి. సో ఇది పెద్ద కాన్సెప్ట్ కదా, జస్ట్ తెలుసుకోండి. సో రాట్ ఐరన్కి ఎంత, క్యాస్ట్ ఐరన్కి ఎంత. సో ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఇచ్చేస్తారు వాల్యూస్. సో ఈ 250 1/9000 అనేది వాళ్ళు ఇచ్చేస్తారు వాల్యూస్. సో యూ డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ తీసుకున్నారు అనుకోండి, దీని మీద ర్యాంక్నెస్ కాన్స్టెంట్ మీద ప్రాబ్లమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమి ఇచ్చాడు, ది ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ డయామీటర్ ఆఫ్ ఏ హాలో క్యాస్ట్ ఐరన్ కాలమ్ ఆర్ 5 సెంటీమీటర్స్ అండ్ 4 సెంటీమీటర్స్. ఒక హాలో క్యాస్ట్ ఐరన్ కాలమ్ అంట, అయితే దాని యొక్క ఇంటర్నల్ డయామీటర్ ఎక్స్టర్నల్ డయామీటర్ ఇచ్చాడు. ఇంటర్నల్ డయామీటర్ ఎంత 4 సెంటీమీటర్స్ అండ్ ఎక్స్టర్నల్ డయామీటర్ 5 సెంటీమీటర్స్. ఇట్స్ లెంత్ ఆఫ్ ఏ కాలమ్ ఈజ్ 3 మీటర్స్. సో దాని యొక్క పొడవు, దాని యొక్క హైట్ ఆర్ పొడవు మన ఇష్టం. సో పొడవు వచ్చి 3 మీటర్స్ అన్నాడు. బోత్ ఎండ్స్ వేర్ ఫిక్స్డ్ అంట కండిషన్. సో డిటర్మైన్ క్రిప్లింగ్ లోడ్ యూజింగ్ ర్యాంక్నెస్ ఫార్ములా. సో అయితే దాని యొక్క క్రిప్లింగ్ లోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయి ర్యాంక్నెస్ ఫార్ములా యూజ్ చేసి అంటున్నాడు. సో టేక్ ఆల్ఫా ఈక్వల్ టు 500 అండ్ సిగ్మా సి ఈక్వల్ టు సిగ్మా సిఎం అది. సో సిగ్మా సి ఈక్వల్ టు 500 అండ్ ఆల్ఫా ఈక్వల్ టు 1/600 ఇన్ ర్యాంక్నెస్ ఫార్ములా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చిన గివెన్ డేటా అయింది D0. సో ఎక్స్టర్నల్ డయామీటర్ ఎంత 50 mm ఇచ్చాడు అండ్ ఇంటర్నల్ డయామీటర్ ఈక్వల్ టు 40 mm. అండ్ నెక్స్ట్ దీన్ని బట్టి మన ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది, A ఈక్వల్ టు π/4 ఇంటూ D0 స్క్వేర్ మైనస్ DI స్క్వేర్ దట్ ఈక్వల్ టు π/4 ఇంటూ 50 స్క్వేర్ మైనస్ 40 స్క్వేర్. సో సాల్వ్ చేస్తే సమ్ వాల్యూ వస్తుంది. సో నథింగ్ బట్ 225 π mm స్క్వేర్. నెక్స్ట్ moment of inertia for the hollow section, which is nothing but π/64 into D0 square minus π/64 into D0 power 4 minus DI power 4. సో దాన్ని సాల్వ్ చేస్తే మనకి moment of inertia I వస్తుంది. అండ్ నెక్స్ట్ RG రేడియస్ ఆఫ్ గైరేషన్ ఈక్వల్ టు √I/A. సో I మనం ఫైండ్ అవుట్ చేసాము, ఏరియా ఫైండ్ అవుట్ చేసాము, దాన్ని బట్టి మనకి స్లెండర్నెస్ రేషియో వస్తుంది RG. ఓకే, అండ్ నెక్స్ట్ లెంత్ ఆల్రెడీ 3 meters అని ఇచ్చినాడు. both ends were fixed. దాని యొక్క ఎఫెక్టివ్ లెంత్ ఎంత L/2 దట్ ఈక్వల్ టు 3000/12 1500. సో నెక్స్ట్ సిగ్మా సి ఇచ్చాడు, ఆల్ఫా ఇచ్చాడు. ఇవన్నీ తీసుకొని పోయి మనం ర్యాంక్నెస్ కాన్స్టెంట్ నథింగ్ బట్ సిగ్మా సి ఇంటూ A బై 1 ప్లస్ ఆల్ఫా LE/RG హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 500 ఇంటూ. సో దీని అంతా సాల్వ్ చేస్తే మనకి P ఈక్వల్ టు 123,750. సో దీన్ని ఇంకో మెథడ్లో కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో మీకు ఈ కాన్స్టెంట్ మీకు గుర్తులేదు, సో మనకి తెలిసింది 1/P ఈక్వల్ టు 1/PC ప్లస్ 1/PE, వేర్ P ఈక్వల్ టు PC రెసిప్రోకేట్ చేసుకుంటే. సో ఇక్కడ మనం సిగ్మా PC అంటే ఏంది సిగ్మా C ఇంటూ A ప్లస్ PE అంటే ఏంది π² A/L². ఇక్కడ మనం ఎలాబరేట్గా ఈ ఈక్వేషన్ రాసుకొని కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో యువర్ కంఫర్ట్, సో ఎలా అయినా సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూడండి, సేమ్. A hollow cylindrical cast iron column is 4 meters long with both ends fixed.
determine the minimum diameter of column. ఇందాక ప్రీవియస్ ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, క్రిప్లింగ్ లోడ్ ఫైండ్ అవుట్ చేయమని. ఇక్కడ మినిమం డయామీటర్ ఇఫ్ ఇట్ హ్యాస్ క్యారీ ఏ సేఫ్ లోడ్ ఆఫ్ 250 kilonewtons with a factor of safety 5. Take internal diameter 0.8 times external, alpha c equal to 1 by 1600 and all sigma c equal to 500 Newton per mm square. సో గివెన్ డేటా అయింది, లెంత్ ఇచ్చాడు, బోత్ ఎండ్స్ వేర్ ఫిక్స్. దాన్ని బట్టి మనకి LE ఈక్వల్ టు L by 2, 4000 by 2 equal to 2000 mm. And next safe load అన్నాడు. సో సేఫ్ లోడ్ ఈక్వల్ టు 250 kilonewtons ని మనం న్యూటన్స్ గా కన్వర్ట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈక్వల్ టు 5. సో దీన్ని బట్టి మనం క్రిప్లింగ్ లోడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆల్రెడీ మనకు తెలిసిన డెరివేషన్ ఏంది, అల్టిమేట్ ఆర్ క్రిప్లింగ్ లోడ్ ఈక్వల్ టు సేఫ్ లోడ్ ఇంటూ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. సో ఆల్రెడీ మన థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్లో డిజైన్ కేసెస్లో మనం చెప్పుకున్నాను అండ్ ఇన్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో మనం చెప్పుకొని ఉన్నాం. And next crippling load equal to safe load into factor of safety. Factor of safety anta 5. Okay. And next crippling load manaki teliyadu. Safe load ichunadu enta 250 into 10 cube newtons. So 250 into 10 cube into 5 equal to చేస్తే 1250 into 10 cube newtons అనేది మనకి crippling load వచ్చేసింది. And next DI equal to 0.8 D naught. సో ఇది వాడిచ్చిన కండిషన్. DI equal to 0.8 D naught. Sigma C equal to ఇచ్చినాడు, ఆల్ఫా ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఏరియా అయింది మనకి పై బై 4 ఇంటూ డి నాట్ స్క్వేర్ మైనస్ డిఐ స్క్వేర్ దట్ ఈక్వల్ టు పై బై 4 ఇంటూ డి నాట్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 0.8 డి నాట్ హోల్ స్క్వేర్. సో ఆ ఏరియాలో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, ఐ ప్లేస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఆర్జీ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఐ బై ఏ. ఓకే, సో రూట్ ఆఫ్ ఐ బై ఏ. అండ్ నెక్స్ట్ పి ఈక్వల్ టు ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే దాన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఏమొస్తుంది, D naught equal to 135 mm, DI equal to 109 mm. ఓకే, సో ఇలా మనకి సింప్లిఫై చేసుకుంటే ఫైనల్గా వచ్చే ఆన్సర్స్ ఇవి. అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అది మీరు సాల్వ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. సో థర్డ్ ప్రాబ్లం కూడా సేమ్. ఏ 1.5 meter long column has a circular cross section of 5 centimeters diameter. One end is fixed, other end is free. ఇక్కడ కండిషన్ మారింది, this is cantilever. And taking factor of safety as 3. Calculate safe loading. అయితే సేఫ్ లోడింగ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ర్యాంక్నీస్ ఫార్ములా ప్రకారం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అండ్ కేస్ బి యూలర్స్ ఫార్ములా ప్రకారం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దానికి కావాల్సిన రిక్వైర్డ్ డేటా వాడు ఇచ్చేసాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన గివెన్ డేటా ఏంది, ఎల్ ఇచ్చాడు, డయామీటర్ ఇచ్చాడు, దాన్ని బట్టి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ ఈక్వల్ టు 5/4 తీసుకు. అండ్ నెక్స్ట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐ ఈక్వల్ టు 5/64 ఇంటూ d power 4, where I equal to 30.7 into 10 power 5 mm power 4. ఇలా I వస్తుంది, A వస్తుంది. దాని నుంచి స్టాండర్డ్నెస్ రేషియో RG ఈక్వల్ టు రూట్ ఆఫ్ I బై ఏగా రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ మనం ఇచ్చిన కండిషన్ ఏంది, వన్ ఎండ్ ఈస్ ఫిక్స్ అండ్ అదర్ ఎండ్ ఈస్ ఫ్రీ. దేర్ఫోర్ LE ఈక్వల్ టు 2L. సో ఫర్ క్యాంటిలివర్ ఎఫెక్టివ్ లెంత్ ఈస్ 2L. LE ఈక్వల్ టు 2 into 15, దట్ ఈస్ నథింగ్ బట్ 3000 mm. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 3 ఇచ్చాడు. సో మనకి ఇచ్చిన ఫస్ట్ కండిషన్ ర్యాంక్నీస్ ప్రకారం మనకి ఏమేం కావాలి, సిగ్మా సి క్రషింగ్ స్ట్రెస్ కావాలి అండ్ ఆల్ఫా ర్యాంక్నీస్ కాన్స్టెంట్ కావాలి. అవి మనకి గివెన్ డేటాలు ఇచ్చారు. సో దాన్ని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, P ఈక్వల్ టు 29708 న్యూటన్స్. అండ్ నెక్స్ట్ సేఫ్ లోడ్ ఫైండ్ అవుట్. సేఫ్ లోడ్ ఈక్వల్ టు క్రిప్లింగ్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. సో ప్రీవియస్ ప్రాబ్లం మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, క్రిప్లింగ్ లోడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. వేర్ క్రిప్లింగ్ లోడ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇంటూ సేఫ్ లోడ్ వేస్తాం. ఇక్కడ ఏంది రివర్స్ కేస్, సేఫ్ లోడ్ ఈక్వల్ టు క్రిప్లింగ్ లోడ్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ప్రొవైడ్ చేస్తాం. దట్ ఈక్వల్ టు 29708/3 చేస్తే సమ్ వాల్యూ వస్తుంది సేఫ్ లోడ్. అండ్ అలాగే బి మనకి ఇచ్చిన యూలర్స్ కేసులో మనకి యూలర్స్ క్రిప్లింగ్ లోడ్ ఎంత, P ఈక్వల్ టు పై స్క్వేర్ EI బై LE స్క్వేర్ దట్ ఈక్వల్ టు పై స్క్వేర్ EI బై 2L స్క్వేర్. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి P వస్తుంది, E వస్తుంది. సో ఇక్కడ మీరు కంపేర్ చేసినట్టయితే చూడండి, సో ర్యాంక్నీస్ ద్వారా వచ్చిన P అనేది కంపేర్ చేసుకుంటే యూలర్స్తో 2 times తక్కువగా ఉంటుంది ఇంచుమించు. అండ్ అలాగే సేఫ్ లోడ్ కూడా. ఓకేనా, సో ఈ ర్యాంక్నీస్ క్రిప్లింగ్స్ అనేవి సో ఎంపిరికల్ ఫార్ములా. సో ఆన్సర్స్ మనకి ఎగ్జాక్ట్ రావు, కాకపోతే చేయాలి. ఓకే, దీస్ ఆర్ ది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో నేను 3 ఎక్స్ప్లెయిన్ చేసాను. మీరు టెక్స్ట్ బుక్ చూసినట్టయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే సేమ్ మోడల్స్. సో ఇక్కడ లోడ్స్ కనుక్కోమన్నాడు, ఇక్కడ ఒక దాంట్లో డయామీటర్స్ కనుక్కోమన్నాడు, ఇంకో దాంట్లో ఈ కనుక్కోమంటాడు, ఇంకో దాంట్లో ఐ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ప్రొసీజర్ ఏం మారదు,
ఏదో ఒక డేటా మిస్ చేసి అది ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో అది మీరు ప్రాక్టీస్ చేయండి. సో గో త్రూ చేయండి. సో ఏమైనా డౌట్స్ వస్తే అడగండి. సో అయితే ప్రాబ్లమ్స్ అనేవి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఎంత ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా సబ్జెక్ట్ వచ్చినట్టు. ఓకే, అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ స్ట్రైట్ లైన్ ఫార్ములా. ఇదేం లేదమ్మా, జస్ట్ థియరీ. సో ఈ స్ట్రైట్ లైన్ ఫార్ములా ఏంటంటే ఈ యూలర్స్ ర్యాంక్నెస్ ఫార్ములా అనేవి మనకి అప్రాప్రియేట్ వాల్యూస్ ఇవ్వవు. సో ఈ అప్రాప్రియేట్ వాల్యూస్ ఎందుకు ఇవ్వరంటే మనం బేసిక్గా ఈ మోడల్స్ తయారు చేసేటప్పుడు కొన్ని అజంప్షన్స్ చూసుకుంటాం. అజంప్షన్స్ ఏంటి? ది మెటీరియల్ ఈస్ హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్, ది ఎంటైర్ క్రాస్ సెక్షన్ ఈస్ లీనియర్, ది ఎంటైర్ మెటీరియల్ ఇస్ మేడప్ ఆఫ్ సేమ్ మెటీరియల్, ప్యూర్ ఎలాస్టిక్, తొక్క తొలని అజంప్షన్స్ చేసుకుంటాం. అయితే జనరల్గా ప్రాక్టికల్ కేసుకు వచ్చారనుకోండి అవి ఏం ఉండవు. సో ఫస్ట్ ప్రాక్టికల్ కేసుకి వచ్చారనుకోండి పిన్ జాయింట్స్ అంటాం. సో ఎండ్స్ తీసుకున్నారు అనుకోండి అక్కడ జాయింట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండవు. జాయింట్స్ అనేవి సో ఏ కన్స్ట్రక్షన్స్ అనేవి పర్ఫెక్ట్గా జరగట్లేదు ఈ రోజులో, 1 or 2 తప్పించి. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ దవర్ ఇంపర్ఫెక్ట్గా ఉన్నప్పుడు దానికి జాయింట్స్ అనేవి ఇంపర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఇంపర్ఫెక్ట్గా ఉన్నప్పుడు నాట్ ప్రాక్టికల్లీ ఫ్రిక్షన్లెస్, అక్కడ ఫ్రిక్షన్లెస్గా ఉంటాయి. అంటే సో ఒక జాయింట్ అనేది అక్కడ రిజిడ్గా ఉండాలన్నా అక్కడ పిన్నుడ్గా ఉండాలన్నా ఒక ఫ్రిక్షన్ అనేది ఎగ్జాక్ట్గా ఉండాలి. సో ఫ్రిక్షన్ అనేది ఎగ్జాక్ట్గా లేనప్పుడు నువ్వు యూలర్స్ రాంక్నెస్ ఫార్ములా అప్లై చేసి వేస్ట్. అండ్ నెక్స్ట్ అలాగే ఫిక్స్డ్ అండ్ ఈస్ నాట్ పర్ఫెక్ట్లీ రిజిడ్. సో మనం లోకల్ కన్స్ట్రక్షన్స్ తీసుకున్నాం అనుకోండి, ఫిక్స్డ్ ఎండ్స్ అనేవి సో కాలం యొక్క ఫిక్స్డ్ ఎండ్స్ అనేవి సరిగ్గా ప్రొవైడ్ చేయరు మేస్త్రీలు. అండ్ నెక్స్ట్ అలాగే యూలర్స్ అజంప్షన్ దట్ ఎఫెక్ట్ ఆఫ్ కంప్రెషన్ హ్యాస్ బిన్ నెగ్లెక్టెడ్. సో యూలర్స్ అజంప్షన్, మెయిన్ యూలర్స్ అజంప్షన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, థియరిటికల్గా కాలం అనేది కంప్రెషన్ తీసుకోదు, అది ప్యూర్లీ ఎలాస్టిక్ మెటీరియలే అని చెప్పి మనం డిజైన్ చేసాం. కాకపోతే జెన్యున్ కేసులో కాలం అనేది ప్యూర్లీ కంప్రెషన్ మెంబర్. ఓకే, సో అదొక డిఫాల్ట్. అండ్ నెక్స్ట్ ఏంది, లోడ్ డస్ నాట్ అప్లైడ్ ఎగ్జాక్ట్లీ. సో జనరల్గా మనం చూసుకుంటే లోడ్ అనేది యాక్సిస్ మీదే అప్లై అవ్వాలని రూల్ అయ్యే లేదు. సో అది ఎట్టాగైనా అప్లై అవ్వచ్చు. నెక్స్ట్ మెంబర్స్ నెవర్ పర్ఫెక్ట్లీ స్ట్రైట్, ఇది మనకు బాగా తెలిసిందే. సో మోస్ట్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ చూసారనుకోండి నిటారుగా ఉండాల్సిన కాలమ్స్ స్ట్రైట్గా ఉండవు, కొద్దిగా వంకర వచ్చి ఉంటాయి. సో ఇవన్నీ డ్రాబ్యాక్స్. ఈ డ్రాబ్యాక్స్ అన్ని పెట్టుకొని ప్రాక్టికల్గా నేను థియరిటికల్లో పర్ఫెక్ట్గా అనలైజ్ చేసి పర్ఫెక్ట్గా అసెంబ్ చేసుకొని ఈ ఫార్ములాని నేను ప్రాక్టికల్ యూజ్ చేసుకుంటానంటే కుదరదు. మనకి కన్స్ట్రక్షన్ అనేది తేడా వచ్చేస్తుంది. సో రిజల్ట్స్ అనేవి సరిగ్గా రావు. సో అందుకని ఈ ప్రాక్టికల్ కేసెస్ అన్నీ బాగా అబ్జర్వ్ చేసి ఏం చేశారంటే ఒక ఎంపిరికల్ ఫార్ములా అనేది మళ్ళా రీడిజైన్ చేశారు. దాన్ని ఏమంటారంటే స్ట్రైట్ లైన్ ఫార్ములా అంటారు. సో దీనికి ఎటువంటి డెరివేషన్స్ ఏమీ లేవు, జస్ట్ ప్రాక్టికల్, జస్ట్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. P ఈక్వల్ టు సిగ్మా సి ఇంటూ ఏ మైనస్ ఎన్ ఇంటూ ఎల్ఈ బై ఆర్జీ ఇంటూ ఏ అనే ఒక ఫార్ములా అనే దాన్ని ఎంపెరికల్ ఫార్ములా లాగా ఐఎస్ కోడ్స్లో మనకు ఉంటుంది. సో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ మనకి ఏమి ఉండదు ఎందుకు వచ్చిందని. Okay, where P is the crippling load, sigma C equal to compressive yield stress, A equal to area of cross section, LE equal to LE by RG equal to sensation మనకు తెలిసిందే, N equal to కాన్స్టెంట్ డిపెండ్స్ అపాన్ మెటీరియల్. ఇక్కడ కొత్తగా వచ్చిన టర్మ్ ఏంటంటే ఎన్. ఈ ఎన్ అనేది ఏంటంటే ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క కాన్స్టెంట్ ఉంటుంది. అది మీకు IS 456 2000లో క్లియర్గా ఇచ్చి ఉంటారు. ఆ కాన్స్టెంట్ అనేది మనం డైరెక్ట్గా వేసుకుంటాం. ఓకేనా, సో దాన్ని సింప్లిఫై చేసుకున్నాడు ఈ ఫార్ములాని. ఏం చేస్తున్నాడు, ఏని కాన్స్టెంట్ చేసి P బై ఏ ఈక్వల్ టు సిగ్మా సి మైనస్ ఎన్ ఇంటూ ఎల్ఈ బై ఆర్జీగా సింప్లిఫై చేసుకున్నాడు అంతే. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ కాలమ్స్ విత్ ఎసెంట్రిక్ లోడింగ్. ఇప్పటి వరకు మనం ఏం చదువుకున్నాం, కాలమ్స్ విత్ యాక్సియల్ లోడింగ్. సో కాలమ్స్ విత్ యాక్సియల్ లోడింగ్ అన్నప్పుడు డిఫరెంట్ ఎండ్ కండిషన్స్కి క్రిప్లింగ్ లోడ్ ఎంత ఫైండ్ చేసాం. ఇప్పుడు కాలమ్స్ విత్ ఎసెంట్రిక్ లోడింగ్. సో ఈ కాలమ్స్ విత్ ఎసెంట్రిక్ లోడింగ్ మనకి క్యాంటిలివర్కి ఒకటే డిస్కస్ చేసాము. సో రిమైనింగ్ వాటికి డిస్కస్ చేయలేదు. సో రిమైనింగ్ వాటికి కూడా డిస్కస్ చేసి గత ప్రొసీజర్ సేమ్. సో మీరు ప్రీవియస్గా expression for the crippling load when both ends were fixed, both ends were hinged, one end is fixed, other end is free, one end is fixed, other end is fixed, hinged కి ఎలా అయితే డెరైవ్ చేస్తారో సేమ్ అలానే డెరైవ్ చేస్తారు. కాకపోతే ఇక్కడ మీకు ఎసెంట్రిసిటీ ఈ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఫిగర్ చూసినట్టయితే దిస్ ఈస్ ది కాలమ్ ఏబి which was subjected to a load P with an eccentricity E. ఓకే, సో ఈ ఏబి అనేది యాక్సిస్ అనుకుంటే ఏబి మీద యాక్ట్ అవ్వట్ల లోడ్ అనేది కొద్దిగా పక్కగా యాక్ట్ అవుతుంది. సో అలా ఒక పక్కగా యాక్ట్ అయ్యే
లోడ్ని మనం ఏమంటామంటే ఎసెంట్రిక్ లోడింగ్ అని అంటాం. అంటే న్యూట్రల్ యాక్సిస్ మీద యాక్ట్ అవ్వకుండా సమ్వేర్ అపార్ట్ ఫ్రమ్ ది న్యూట్రల్ యాక్సిస్ మనకి లోడ్ అనేది యాక్ట్ అయితే దాన్ని మనం ఎసెంట్రిసిటీ ఆర్ ఎసెంట్రిక్ లోడింగ్ అని అంటాం. సో మనకి డిఫ్లెక్షన్ కూడా ఎసెంట్రిక్ లాగే వస్తుంది యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఓకే, సో ఇది మెయిన్గా ఎగ్జామ్లో అంతగా ఏం అడగడు అంత ఇంపార్టెంట్గా, వర్స్ట్ కేస్ తప్పించి. సో ఎనీవే మనం చెప్పుకుందాం. సో where A is the deflection at NB and D equal to the eccentricity. సో దీన్ని మళ్ళీ స్టెప్ వైజ్గా సాల్వ్ చేసుకుంటాం. ఎలాగా? స్టెప్ 1, కన్సిడర్ ఎనీ సెక్షన్. ఇది నార్మలే, ఒక సెక్షన్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. ఫ్రమ్ NDA నుంచి ఒక సెక్షన్ అనేది కన్సిడర్ చేసుకుంటాము. సో సెక్షన్ అనేది కన్సిడర్ చేసుకున్నాక ఆ సెక్షన్ దగ్గర వచ్చే డిఫ్లెక్షన్ y అనుకుంటాము. సో దిస్ ఈస్ డిఫ్లెక్షన్ y విచ్ వాజ్ అకర్డ్ ఎట్ ది సెక్షన్ కన్సిడర్ XX and due to load acting eccentrically at free end B. సో దీనికి కావాల్సిన టోటల్ డెరివేషన్ మాత్రం నేను డీటెయిల్గా రాసున్నాను. సో హైలైట్ పాయింట్స్ అని నేను ఇంక్ మార్చి రాసున్నాను. సో మీకు ఇది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, జస్ట్ మీరు గో త్రూ అవ్వండి చాలు, మీకు అర్థమైపోద్ది. సో ఎక్కడన్నా డౌట్ వస్తే కాంటాక్ట్ అవ్వండి, ఎందుకంటే చెప్పుకుంటూ పోయినట్టు ఈ వీడియో ఒక 1 hour అయిపోద్ది. సో మీకు ఇబ్బంది అవుతుంది వీడియో చూడడానికి. సో ఈ పీడిఎఫ్ నేను మీకు సెండ్ చేస్తాను. ఏదైనా డౌట్ వస్తే సార్ పలానా చోట ఈ సాల్వింగ్ డౌట్ ఉందనుకుంటే అడగండి, నేను చెప్తాను. సో కామన్, సో ప్రీవియస్గా నేనైతే డెరివేషన్స్ చెప్పినాను సేమ్. సో మొమెంట్ ఎట్ సెక్షన్ అండ్ మొమెంట్ ఈక్వేషన్ మనకు తెలుసు, ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేసుకుని డివైడింగ్ అబౌవ్ ది ఈక్వేషన్ విత్ ఈఐ చేస్తాం. సో ఈఐ చేశాక ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ d²y/dxy ప్లస్ α² ఈక్వల్ టు α² ఇంటూ a ప్లస్ సిగా వస్తుంది, ఈ ఫామ్లో వస్తుంది. సో దాన్ని న్యూమరికల్ సొల్యూషన్ తీసుకుని ఎండ్ కండిషన్స్ తీసుకుంటాం. సో ఎండ్ కండిషన్స్ ఏంటంటే x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0, dy/dx ఈక్వల్ టు 0. సో దాన్ని సాల్వ్ చేసుకుని మనం C1 C2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుంటాము. సో ఇదంతా నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో చెప్పున్నాను, మళ్ళీ న్యూగా నేనేం డిస్కస్ చేయను. సో టైం వేస్ట్. సో మీరు చూడండి, గో త్రూ అవ్వండి. సో ఏదైనా డౌట్ వస్తే అడగండి, ఓకేనా? సో అలాగే x ఈక్వల్ టు L, y ఈక్వల్ టు A సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ అనేది ఫామ్ అవుతుంది. దాన్నే A ప్లస్ ఈక్వల్ టు E/cos L రూట్ ఆఫ్ P/EI. సో దీన్ని మనం ఏం చేస్తున్నాం, 1/cos టర్మ్లోకి మార్చుకుంటున్నాం. సో మన సింప్లిఫికేషన్ కోసం సో ఏం చేస్తున్నాం, ఈ ఈని పైకి ఇటు తెప్పించేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది 1/cos అవుతుంది. 1/cos ఏంది మనకి సీకెంట్. సో A ప్లస్ ఈక్వల్ టు E ఇంటూ సీకెంట్ ఆఫ్ L రూట్ ఆఫ్ P/EI డ్యూ టు ఎసెంట్రిసిటీ. ఇక్కడ ఎసెంట్రిసిటీ యాక్ట్ అవడం వల్ల ఏమవుతుంది, మనకి బెండింగ్ స్ట్రెస్ అండ్ డైరెక్ట్ స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. ఇది కొత్త కాన్సెప్ట్ అమ్మా. సో ఎప్పుడైతే మనకి ఎసెంట్రిసిటీ అనేది యాక్ట్ అవుతుందో ఆ ఎసెంట్రిసిటీ వల్ల మనకి కాలంలో అనేది ఒక మ్యాక్సిమం స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. ఆ మ్యాక్సిమం స్ట్రెస్ ఏంటంటే ఇట్ ఈస్ ది సమ్మేషన్ ఆఫ్ బెండింగ్ స్ట్రెస్ అండ్ డైరెక్ట్ స్ట్రెస్. నథింగ్ బట్ బెండింగ్ స్ట్రెస్ ఇస్ సిగ్మా బి అండ్ డైరెక్ట్ స్ట్రెస్ ఇస్ సిగ్మా నాట్. ఓకే, ఈ డైరెక్ట్ స్ట్రెస్ అనేది సిగ్మా నాట్. ఈ రెండు డెవలప్ అవుతుంది. ఈ రెండు మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎక్స్ట్రా గిడ. వేర్ మ్యాక్సిమం స్ట్రెస్ ఈక్వల్ టు బెండింగ్ స్ట్రెస్ ప్లస్ డైరెక్ట్ స్ట్రెస్, దట్ ఈస్ సిగ్మా బి ప్లస్ సిగ్మా నాట్. సో మనకి మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్ ఎక్కడ డెవలప్ అవుతుంది, ఎక్కడైతే మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఉంటుందో దాని కింద మనకు డెవలప్ అవుతుంది. సో మన కాలంలో ఎక్కడైతే మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఉంటుందో అక్కడ మనకి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఉంటుంది, మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్ అనేది వస్తుంది. దేర్ ఫోర్ బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ తీసుకుందాం. సో మనకి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎక్కడ వస్తుంది అంటే ఏ దగ్గర వస్తుంది ఫర్ క్యాంటిలివర్. ఎందుకు అంటారా, సో ఇక్కడ చూడండి, ఈ లోడ్ అనేది ఇక్కడ యాక్ట్ అవుతుంది. ఈ లోడ్ అనేది యాక్ట్ అయినప్పుడు సో ఈ టోటల్ యొక్క బెండింగ్ మూమెంట్ ఎంత, P ఇంటూ ఏ ప్లస్ ఈ. ఈ P ఇంటూ ఏ ప్లస్ ఈ అనే ఒక టర్నింగ్ మూమెంట్ ఆర్ టర్నింగ్ ఫినామినాన్ అనేది ఎక్కడ యాక్ట్ అవ్వాలి, ఏ దగ్గర యాక్ట్ అవ్వాలి. సో B దగ్గర యాక్ట్ అవ్వాలంటే ఇక మనకి రెసిస్టెంట్ వర్టికల్ సపోర్ట్ ఆర్ హారిజాంటల్ థ్రస్ట్ అనేది ఏమీ లేదు. సో ఏమీ లేనప్పుడు ఏమవుతుంది, ఈ నెట్ ఇంపాక్ట్ మొత్తం ఈ NDA అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటే బేర్ చేస్తుంది. బేర్ చేసినప్పుడు మనకి టోటల్ మూమెంట్ అనేది ఏ దగ్గర డెవలప్ అవుతుంది. ఓకే, సో మీరు ఫిక్స్డ్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ సాల్వ్ చేసేటప్పుడు సో మీరు క్యాల్కులేట్ చేసినట్టయితే ఆల్రెడీ మీకు 2-1లో వచ్చి ఉంటుంది ఎస్ఎంలో. సో ఎట్ ఏ మనకి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అనేది వస్తుంది. ఇది స్పెషల్ కేస్ ఫర్ ది క్యాంటిలివర్ కేస్. ఓకే, సో ఎట్ ఏ తీసుకున్నాం అనుకోండి, మనకి బెండింగ్ మూమెంట్ ఎంత, P ఇంటూ ఏ ప్లస్ సి.
Therefore ఈ ఈ మూమెంట్ మనకి తెలిసిన ఈక్వేషన్ ఏంది, m ఈక్వల్ టు p ఇంటూ ఈ సీకెంట్ ఎల్ రూట్ ఆఫ్ p బై ఏ. ఆల్రెడీ ఇది మనం డిరైవ్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకి ఏంది, a ప్లస్ ఈ ఈక్వల్ టు ఈ ఇంటూ సీకెంట్ ఎల్ రూట్ ఆఫ్ p బై ఏ. ఓకే, మనకు వచ్చిన మూమెంట్ అనేది ఇది. ఓకే, వేర్ a ప్లస్ సి ఈక్వల్ టు మనం డిరైవ్ చేసుకున్న ఈక్వేషన్. ఓకే, ఈ ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఆడ ఇంకా ఏముంది, ఇంకా సాల్వ్ చేసుకుంటాం. మనకు తెలిసిన బెండింగ్ ఈక్వేషన్ m బై ఐ ఈక్వల్ టు సిగ్మా బి బై వై. దీన్ని బెండింగ్ స్ట్రెస్లోకి కన్వర్ట్ చేసుకుంటే ఈ y ఇటు పోతే ఏమవుతుంది మనకి, m బై ఐ ఇంటూ వై. అండ్ నెక్స్ట్ m బై ఐ బై వై, వేర్ ఐ బై వై ఈజ్ సెక్షన్ మాడ్యులస్. సో ఐ బై వై ఈక్వల్ టు z. ఓకే, m బై z గా మనకి కన్వర్ట్ అవుతుంది. వేర్ టోటల్ m ఈక్వల్ టు p ఇంటూ ఈ సీకెంట్ ఆఫ్ అనే ఈక్వేషన్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, బై z గా వస్తుంది. సో సిగ్మా మ్యాక్స్ ఈక్వల్ టు సిగ్మా బి ప్లస్ సిగ్మా నాట్, వేర్ సిగ్మా బి ఈస్ దిస్ వన్ అండ్ సిగ్మా నాట్ ఈస్ normal stress or direct stress, that equal to p by a. Okay, so for end, one end is fixed, other end is free, the effective length is 2l, where small l equal to le by 2. సో ఈ 2 అనేది ఇటు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో l అయినప్పుడు l ఈక్వల్ టు le by 2గా అవుతుంది. వేర్ సిగ్మా మ్యాక్స్ ఈక్వల్ టు, సో ఆ l ప్లేస్లో మనం le by 2గా సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. దిస్ ఈస్ ది మ్యాక్సిమం స్ట్రెస్ విచ్ వాస్ డెవలప్డ్ in a column which one end is fixed, other end is free due to crippling load which was acting at eccentricity. Okay, this is the different end condition. And remaining topics and remaining problems మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. అండ్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా మెయిల్ పెట్టండి, మీ ఇష్టం. కాకపోతే కాంప్రమైజ్ కాబాకండి. ఏదో సార్ ఏదో ఆన్లైన్ క్లాస్ చెప్తున్నారు, బాగలేదని చెప్తే ఏమైనా ఫెయిల్ అవుతారని అయ్యేమనుకోవాలి. సో మీరు చదువుకునేది, సో మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే మేము అలా చెప్పడానికి ట్రై చేస్తాం మ్యాక్సిమం. సో అలా అని చెప్పి మీరు ఏం చెప్పకుండా ఉంటే మాకేం తెలియకుండా ఉండదు. సో ఏదైనా సరే, అది చిన్న డౌటా, పెద్ద డౌటా, సిల్లీ డౌటా అని కాదు. సో మీకు డౌట్ రైజ్ అయింది చదువుకునేటప్పుడు లేదా క్లాస్ వినేటప్పుడు, సో కాల్ చేయండి ఇమీడియట్గా, లేదు మెసేజ్ చేయండి, సార్ పలానా డౌట్సా, ఈ వీడియోలో మీరు పంపించిన మెటీరియల్ డౌట్సా, నేను క్లారిఫై చేయని చెప్పి అడగండి. అంతేగాని అడగకుండా అయితే ఉండబాకండి. ఫీల్ ఫ్రీ టు ఆస్క్ యువర్ డౌట్స్. వీఆర్ హియర్ టు క్లారిఫై యువర్ డౌట్స్ అండ్ వీఆర్ available at any time to solve your doubts. Okay, thank you.